ఎమ్మెల్యే సీట్లపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ మేరకు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలో తమకు 1 కేటాయించాలని అన్నారు. తర్వాత మరో ఎమ్మెల్సీ ఇవ్వాలని అన్నారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మాట్లాడారు. ఈ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ తమ సూచనలు సానుకూలంగా విన్నారని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు. ఆ ఫోన్ లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు.